ఈ మొత్తాన్ని శాటిలైట్ నాలెడ్జ్ని మొత్తాన్ని కూడా షేర్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు వాళ్ళ మాస్టర్స్ ఓపెన్ మాస్టరు అమెరికా, హిడెన్ మాస్టరు చైనా సార్. అంటే ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో అతను భారతదేశాన్ని టార్గెట్గా, అంటే ఇప్పుడు అతను కంప్లీట్గా రిలవెన్స్ ఏంటి, నా పాకిస్తాన్ రిలవెన్స్ లేకుండా పోతుంది అనేటువంటిది ఎందుకు మీరు చూడండి. ఆల్ ఆఫ్ షాడోని ఎవరు ఊహించని విధంగా ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ తోటి యుద్ధంలోకి దిగాడు అతను. అంటే వాలటైల్ పొజిషన్ ఆఫ్ఘనిస్తాన్. సింపుల్ లాజిక్ అక్కడ, దానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇప్పుడు గాజా పీస్ బోర్డు కోసం అని చెప్పేసి మరి ఈయన అక్కడికి సైన్యాన్ని పంపించాలి అంటే సొంత హమాస్ సోదరుల మీద మనం దాడి చేయటం ఏంటి, మనందరం ఒకటే ఫ్యామిలీ కదా, ఉగ్రవాదుల ఫ్యామిలీ కదా, మనం ఇంకో ఉగ్రవాది మీద దాడి చేయటం ఏంటి, దాన్ని తప్పించుకోవడానికి ఏదో ఇంకో డిఫరెంట్ నెరేటివ్ తీసుకొద్దాం, అందుకని ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం ప్రకటించేయటం. మేము ఇందులో బిజీగా ఉన్నాం కదా, మేము సైన్యాన్ని పంపలేము కదా. చావు తెలివితేటలు పాకిస్తాన్ చూపించింది చాలా స్పష్టంగా. అక్కడ మీకు అర్థమవుతున్న విషయం అంటే ఆయన ఏమి ఆలోచిస్తున్నాడంటే ఇండియాని ఏకాకి చేయాలి అనేది ప్రధానమైనటువంటి విషయంగా పెట్టుకుంటుంది పాకిస్తాను. వాళ్ళ మీద ఉన్నటువంటి ఒత్తిడి ఇస్లామిక్ కంట్రీస్లో న్యూక్లియర్ పవర్ కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా విపరీతమైనటువంటి ఆ జార్గాన్ భాషతోటి ఖండిస్తే గనక అమెరికా, ఇజ్రాయెల్ని పాకిస్తాన్కి ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా సహించదు. అందుకోసము ఏదో ఒక విధంగా ఇండియాని దీంట్లో ఇరికించాలి అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. కానీ భారతదేశానికి యుద్ధం చేసేటువంటి అవసరము అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతను మాట్లాడింది శుద్ధ అబద్ధం అండి. 100% దిస్ ఈజ్ ట్రూ. అతను కేవలము తన రిలవెన్స్ను చూపించుకోవడం కోసం మాత్రమే అది మాట్లాడు.